గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఇది ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాం. చూసినట్లయితే మార్కెట్ 25,198లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 25,250లో ఓపెన్ అయింది. ఇది 50 పాయింట్ల తేడాతో మార్కెట్ ఓపెన్ కావడం వల్ల ఈరోజు మనకు మార్కెట్ అని ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే ఒకసారి మీరు పీని గమనించినట్లయితే ఇక్కడ ఇది బుధవారం క్లోజింగ్. ఇది 15 క్యాండిల్ అనేది బుధవారం క్లోజింగ్. ఇది గ్రీన్ క్యాండిల్లో ఉంది. కాకపోతే మార్కెట్ అనేది ఏమైంది, మనకు 50 పాయింట్ల హైలో ఓపెన్ కావడం వల్ల ఇది దీని కింద ఏర్పడింది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈ గ్రీన్ క్యాండిల్ కింద ఎక్స్పైరీ రోజు దీని గ్రీన్ క్యాండిల్ కింద ఈ విధంగా కిందనే ఏర్పడాలి. కింద ఏర్పడినట్లయితే ఇది మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు మనకు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి. ఓకేనా? ఈ విధంగా గ్రీన్ క్యాండిల్ ఉన్నప్పుడు బుధవారం క్లోజింగ్ పిఈ అయినా సిఏ అయినా సరే దీని కింద సపోర్ట్ కూడా ఉన్నప్పుడు దీని కింద ఏర్పడినట్లయితే ఇది కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి. అదే తర్వాత సిఈలో ఒకసారి గమనించినట్లయితే ఇది బుధవారం క్లోజింగు. అయితే దీని మార్కెట్ ఇది మళ్ళీ మనకు రెడ్ క్యాండిల్ ఉంది. దీని మీద మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యి తర్వాత ఈ విధంగా పైకి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే మార్కెట్ అనేది దీనిపైన ఏర్పడినా సరే, ఈ రెడ్ క్యాండిల్ మీద ఏర్పడినా సరే మళ్ళీ దీన్ని బ్రేక్ చేయకూడదు. ఎప్పుడైతే ఇది బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నప్పుడు ఇది మళ్ళీ మార్కెట్ అనేది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, అర్థమవుతుందా? ఈ విధంగా మీరు గుర్తుంచుకోండి. ఈ విధంగా రెడ్ క్యాండిల్ ఉన్నప్పుడు ఈ విధంగా పైకి వెళ్ళినా కూడా ఎప్పుడైతే ఇది బ్రేక్ చేస్తుంది ఇది మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ దీని కింద నుంచే సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి, కానీ ఈ మధ్య నుంచే సపోర్ట్ తీసుకొని పోదు. అర్థమవుతుందా? ఇక్కడ గ్రీన్ క్యాండిల్ 15 క్యాండిల్ ఉన్నది. కాకపోతే మార్కెట్ అనేది హైలో ఏర్పడ్డది, కానీ హైలో ఏర్పడినప్పుడు కూడా ఇది కిందికి వచ్చింది కానీ దీన్ని బ్రేక్ చేయలేదు. ఈ విధంగా ఉండాలన్నట్టు. అర్థమవుతుందా? ఆ తర్వాత ఇంకొక గ్రీన్ క్యాండిల్ ఉంది. ఆ మార్కెట్ అనేది కింద ఓపెన్ అయింది, మళ్ళీ కొంచెం పైకి వెళ్ళినా కూడా తర్వాత మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, ఈ విధంగా ఉంటుందన్నట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 15 క్యాండిల్ అనేది రెడ్ ఉంది. మీరు చెప్పింది కదా పైన ఏర్పడద్దు, ఇక్కడ పైన ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి మార్కెట్ అనేది కిందికి వచ్చినా కూడా ఆ తర్వాత 945 క్యాండిల్ అనేది దీని క్యాండిల్ కింద ఏర్పడలేదు. దీని పక్క నుండి సపోర్ట్ తీసుకొని ఇది మళ్ళీ పైకి వెళ్ళింది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈ విధంగా మార్కెట్ అనేది 15 క్యాండిల్ పక్కన 915 క్యాండిల్ రెడ్ క్యాండిల్, ఇవి రెండు క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఉన్నా సరే దీని కింద క్యాండిల్ ఏర్పడినంత వరకు ఇది మనకు ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లేదా దీని క్యాండిల్ కింద క్యాండిల్ ఏర్పడిందా మళ్ళీ ఇది కిందికి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి. మామూలుగా ఎక్స్పైర్ అప్పుడు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో అవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఇది ఎప్పుడైనా ఈ విధంగా రెడ్ క్యాండిల్ ఉన్నప్పుడు మార్కెట్ పైన ఏర్పడితే మనకు చాలా బెటరు. దీనివల్ల ఇది కొంచెం పెరగడం వల్ల మనకు ప్రీమియమ్స్ అనేటివి చాలా తగ్గుతాయి. దానివల్ల మనకు అనుకూలంగా ఉంటుంది కొనుక్కోవడానికి. అదేవిధంగా ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న పిఈసీలు చూద్దాం. ఇది మనకు మార్కెట్ అనేది 25,250 ఓపెన్ కాబట్టి మనం 25,200 పిఈ చూద్దాం. మార్కెట్ చూసినట్టయితే ఇది ఇక్కడ 50 రూపీస్లో ఓపెన్ అయింది. కానీ క్లోజింగ్ మాత్రం ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉంది, 76లో క్లోజ్ అయింది. కానీ ఓపెన్ మాత్రం మనకి ఇక్కడ 50 రూపీస్లో ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది కిందికి వచ్చేది ఇది 30 రూపీస్ నుంచి. ఈ టైంలో మనం బై చేసుకున్నట్లయితే మనకు మంచి అవకాశాలు ఉంటాయి. కానీ ఎందుకు బై చేసుకోవాలి అంటే ఇక్కడ మనకు మెయిన్ పీఈలో మనకు సపోర్ట్ అనేది ఉంది ఇక్కడ మన కింద. ఓకే, అంటే దీనికి సపోర్ట్ అని ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం ఏమీ ఉండదు. అదే దీని కింద ఓపెన్ అయినట్లయితే మన పీఈని మనం వదిలేసుకోవాల్సింది. దీని కింద ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ పీఈ అనేది మెయిన్ పీఈ దీని కింద ఓపెన్ అయినట్లయితే ఈ విధంగా మార్కెట్ అనేది దీని కింద ఓపెన్ అయినట్లయితే ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి, మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాకపోతే దీని కిందనే ఇక్కడ ఏర్పడినా కూడా ప్రాబ్లం లేదు. మనకి ఇక్కడ ఏర్పడి ఈ విధంగా కిందికి వచ్చినా కూడా ఇక్కడ నుంచి మనం సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇంకా మనకు చాలా బ్రహ్మాండంగా ఉండేది. ఓకేనా? ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా మనం 2250 చూస్తున్నాం కదా. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇది లాస్ట్ మూమెంట్లో కూడా మార్కెట్ ఈ 950 క్యాండిల్ ఈ విక్ ఇది 2.15కి ఇది మళ్ళీ మార్కెట్ కిందకి వచ్చినా కూడా ఈ విక్ నుండి ఇది మళ్ళీ 30 రూపాయల నుంచి ఇది
3.64 దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా. ఇక్కడనేమో ఇది 30 రూపాయల నుంచి ఇది ఏకంగా ఇది 88 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది మనకు అంటే చిన్న మనకు దీంట్లో ఇంతకన్నా మూమెంటం ఏమి ఉండదు ఇక. ఆ తర్వాత చూసినట్లయితే పిఈలో మళ్ళా 25,100 పిఈ చూసినట్లయితే ఓకేనా. 250 పీ చూద్దాం. 250 పీ చూద్దాం. పీ అనేది మనకు పైన ఉండాలి. అంటే మనం 25,200 కదా, 250, 300 ఇవి చాలా హెవీగా ఉంటాయి. ఇది చూసినట్టయితే ఇది మనకు 60 రూపాయలు ఓపెన్ అయింది. ఇక్కడ 60 రూపాయలు ఓపెన్ అయింది. ఈ తర్వాత 53-52 రూపాయల నుంచి వెళ్ళి మళ్ళీ రీబ్యాక్ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 120 రూపాయలు అయింది. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇది 100 ఉన్నది. ఇది మనకు 15 క్యాండిల్ ఇది ఈ విధంగా అన్నట్టు. ఇది మనకు రెడ్ క్యాండిల్ ఉన్నా సరే మనకు మెయిన్ పీలో సపోర్ట్ ఉంది కాబట్టి ఈ విధంగా కిందికి వచ్చినప్పుడు బై చేసుకున్నట్లయితే 52 రూపాయల నుంచి వెళ్ళి ఇది 120 రూపాయల దగ్గర వెళ్ళింది. ఇది మనకు మంచి లాభం. మనకు మెయిన్గా చూసుకోవాలి ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది. ఓకేనా. ఓకే. ఇది 171 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది ఇక్కడ. ఓకే. తర్వాత మళ్ళీ కిందికి వచ్చిన చూసుకోండి. ఇక్కడ ఈ 915 క్యాండిల్ కింది బాడీ నుంచి వెళ్ళి మళ్ళీ ఇది సపోర్ట్ తీసుకొని 113 రూపాయల నుంచి వెళ్ళి మళ్ళీ ఇది 160 రూపాయల దాకా వెళ్ళింది. ఇంతే ఉంటుంది మూమెంట్. ఇక పెద్దగా మనం ఎక్స్పెక్ట్ చేసినంత పెద్ద ఏం ఉండదు. కాకపోతే మనం ఈ టైంలో మనం బై చేసుకున్నట్లయితే మనకు గ్రీన్ క్యాండిల్ కింద ఏర్పడింది కాబట్టి ఇది బై చేసుకున్నట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి. ఆ తర్వాత సి కూడా చూద్దాం. సి చూసినట్లయితే మనకు సి కిందికి వెళ్ళే కొద్దీ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి పిఎం పైకి వెళ్ళే కొద్దీ స్ట్రాంగ్ ఉంటుంది, సి కిందికి వెళ్ళే కొద్దీ స్ట్రాంగ్ ఉంటుంది. మనకు 25,250 లేకపోతే మనం ఇంకా 25,100 సి చూసినట్లయితే ఇది 134 రూపాయలు ఓపెన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇది 169 రూపాయల నుంచి వెళ్ళి ఇది ఏకంగా ఇది కిందికి రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే దీని సైడ్కు మనకు చాలా సపోర్ట్లు ఉన్నాయి. ఇది ఎక్కడ కూడా ఇది మనకు మెయిన్గా సపోర్ట్ అనేది తీసుకోలేదు. ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా సపోర్ట్ అనేది తీసుకోలేదు ఇక్కడ మనకు. ఓకే. ఆ తర్వాత మళ్ళీ మనకు సపోర్టు ఇక ఇక్కడ నుండి మనకు మెయిన్ సపోర్ట్ అనేది ఇక్కడ తీసుకుంది. ఇక్కడ చిన్న మూమెంటం ఇచ్చింది కానీ పైకి వెళ్ళలేదు. తర్వాత ఎప్పుడైనా ఈ విధంగా రెడ్ క్యాండిల్ ఏర్పడినప్పుడు మళ్ళీ కిందికి వచ్చినప్పుడు పైకి వెళ్ళే టైంలో ఇది మనకి ఇది రెసిస్టెన్స్గా మారి మళ్ళీ మార్కెట్ అనేది కిందికి రావడానికే ఉంటుంది. అంతే తప్ప మళ్ళీ పైకి వెళ్ళదు. ఎప్పుడైతే దీన్ని క్రాస్ చేసుకొని పెద్ద క్యాండిల్ అనేది ఏర్పడినప్పుడు మాత్రమే ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప మామూలుగా అయితే ఎక్స్పైర్ అప్పుడు మాత్రం ఈ విధంగా కిందికి వచ్చి పైకి వెళ్ళేటప్పుడు మాత్రం ఈ 950 క్యాండిల్ అనేది రెసిస్టెన్స్గా మారి కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. ఆ తర్వాత చూసినట్లయితే 150 సిఈ చూడండి ఒకసారి. ఇక్కడ 91 రూపాయల నుంచి ఇది ఎక్కడ పెరిగింది, ఇది 90 రూపాయల నుంచి ఇది ఓపెనింగ్ 120 రూపాయల దాకా వెళ్ళింది. ఇంకా దీని కూడా దీని పక్కన కూడా సపోర్టింగ్ క్యాండిల్స్ చాలా ఉన్నాయి కానీ ఇక్కడ కూడా ఇది సపోర్ట్ తీసుకోలేదు. ఇక్కడ కూడా ఇది సపోర్ట్ తీసుకోకుండా ఇది కిందికి రావడం జరిగింది, 0 అయిపోయింది ఇది. ఓకే. తర్వాత 200 సి మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే. మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడ ఓపెన్ అయ్యి 55 రూపాయల నుంచి వెళ్ళి పైకి వెళ్ళినా కూడా మళ్ళీ మార్కెట్ అనేది కిందికి వచ్చింది. ఈ కింద కూడా దీనికి ఎక్కడ ఏ సపోర్ట్ అనేది తీసుకోలేదు. తర్వాత ఇది కిందికి రావడం జరిగింది ఇది మొత్తం. ఓకే. 91 రూపాయల నుంచి ఇది 0 కావడం జరిగింది. ఇటు కూడా ఇక్కడ ఎటువంటి ఏ సపోర్ట్ అనేది తీసుకోలేదు. ఓకే. ఈ విధంగా మార్కెట్ మనం ఎనాలిసిస్ చేసుకొని మార్కెట్ ఏ విధంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే, పీసీలు క్లోజ్ అయిన తర్వాత బుధవారం రోజు అవి ఎక్కడ క్లోజ్ అయినాయి, దాని 15 క్యాండిల్ అనేది ఎక్కడ ఉంది, దాని కింద ఎటువంటి ఏ సపోర్ట్లు ఉన్నాయని చెప్పి మనం చూసుకోవాలి. తర్వాత మళ్ళీ ఓపెన్ అయ్యేటప్పుడు హైలో ఓపెన్ అవుతుందా డౌన్లో ఓపెన్ అవుతుందా మనం
ఒకసారి దీనికి సంబంధించిన ఈ క్లోజింగ్ రాసుకున్నట్లయితే ఇది ఎక్కడ ఓపెన్ అవుతుందని చూసుకున్నట్లయితే మనకు పెద్ద ప్రాబ్లం ఏముండదు. మెయిన్గా ఇది ఒకటి రాసుకున్న తర్వాత మనం ఏ విధంగా బై చేసుకోవాలని ప్లాన్ చేసుకొని బై చేసుకున్నట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ.